సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు అమ్మవారి నవరాత్రులలో 4వ రోజు. సాధారణంగా ఈరోజు మహాలక్ష్మి అలంకరణలో విజయవాడ కనకదుర్గ అమ్మవారు అలంకరింపబడి ఆరాధింపబడుతుంది. కానీ కొన్ని నక్షత్రాల ప్రభావం చేత, తిథి నక్షత్రాల యొక్క కలయికలు ఈసారి కొన్ని ప్రభావాల చేత అమ్మవారి అలంకరణ ఈసారి లలితాదేవి అలంకరణలో అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తున్నారు. ఈ లలితాదేవి యొక్క స్వరూపము ఇటువంటిది అంటే, ఆవిడ సమస్త లోకాలకి మహారాజ్ఞి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నిగుండ సంభూత దేవకారి సముద్భవ అని లలితా సహస్రనామం ప్రారంభమవుతుంది. ఆవిడ సమస్త జగత్తుకి మాత. ఏ మంత్రము మనకి ఉపదేశం ఉన్నా లేకపోయినా నిత్యము అమ్మవారిని స్మరించేటువంటి మంత్రము ఏమైతే ఉన్నదో అది శ్రీమాత్రే నమః, అదే ప్రధానమైన మంత్రము అని లలితా సహస్రనామ ద్వారా మొట్టమొదటి నామము శ్రీమాత. ఆ విధంగా శ్రీమాత్రే నమః అనే ఒకే ఒక మంత్రము చేతనే అమ్మవారు పరమ కారుణ్యముతో అందరినీ అనుగ్రహిస్తుంది. అయితే అమ్మవారి స్వరూపం ఏ విధంగా ఉన్నది అంటే, ఆవిడ 5 పుష్పాలతో ఉన్నటువంటి బాణాన్ని ఒక చేతిలోను, అలాగే చెరకు దండని ధనుస్సుగాను, అంతేకాకుండా పాశ అంకుశము ధరించి ఉంటుందన్నమాట. భండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు పరమశివుని యొక్క అనుగ్రహం చేత తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి ఆయన ద్వారా వరాన్ని పొందుతారు. ఏమిటి అంటే, ఇప్పటిదాకా సృష్టిలో అవ్యక్తంగా ఉన్నటువంటి మహాశక్తి సమస్త దేవతల యొక్క శక్తి స్వరూపినిగా ఒక హోమకుండము నుండి ఆవిర్భవించినటువంటి దేవత, ఇప్పటిదాకా ఎక్కడ వ్యక్తము కాని దేవత నన్ను వచ్చి సంహరించాలి. రాక్షసులు వారి యొక్క తెలివితేటలన్నీ వారి యొక్క మృత్యువు నుండి బయటపడాలి అని అనేక విధాల విచిత్రమైన కోరికలు కోరుకుంటారు. అదే విధంగా భండాసురుడు కూడా కోరుకున్నాడు. అయితే ఈ భండాసురుణ్ణి సంహరించేటువంటి దేవత ఎవరు అని అన్ని దేవతలందరూ చాలా బాధపడుతూ చాలా ఆలోచనలో మునిగిపోయి ఉన్నప్పుడు హయగ్రీవ స్వామి ఉపదేశించిన విధంగా అమ్మవారి స్వరూపము రావడము, సమస్త దేవతలు చితగ్నిలో వారి యొక్క అంగాన్ని వేసినప్పుడు ఆ చితగ్ని నుండి వచ్చినటువంటి సంభూత, చితగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత అనేసి ఆ చితగ్ని నుంచి అమ్మవారు ప్రకటితమై ఆవిడ శ్రీచక్ర అధిష్టాన దేవతగా, అలాగే తన చుట్టూ మంత్రిణీ దేవతలు, సైన్యాది దేవతలు, సమస్త స్త్రీ శక్తులందరినీ తన యొక్క ఆధీనంలో పెట్టుకొని ఎవ్వరూ ఆవిడ దగ్గరికి వెళ్ళాలన్నా స్త్రీ రూపం ధరించి వెళ్ళవలసి వచ్చేది. ఆ స్వరూపంగా ఆవిడ అధిష్టాన దేవతగా ఉండి అందరినీ అనుగ్రహించింది, భండాసురుణ్ణి సంహరించింది. ఆ తల్లి సమస్త దేవతలకు దేవత, మహారాజ్ఞి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము పొందాలంటే అతి సులభమైన ఉపాయము లలితా సహస్రనామాలతో ఆ రోజున అమ్మవారికి కుంకుమార్చన చేయడం. ఎవరికైతే శ్రీ విద్య ఉపాసన ఉంటుందో, మంత్ర ఉపదేశం ఉంటుందో వారు ఆ రోజున నవావరణ పూజ అంటే అమ్మవారి శ్రీచక్రము 9 ఆవరణలతో ఉంటుందన్నమాట. 9 ఆవరణలతో ఉండేటువంటి మహారథము, అమ్మవారి రథమే శ్రీచక్రము. ఆ శ్రీచక్రానికి పూజించడము, ఒక్కొక్క ఆవరణలో ఉండేటువంటి తిథి దేవతలు, అలాగే సైన్యాది దేవతలు వారందరినీ పూజించడం, వారందరిలో ఉండేటువంటి అంతర్యామిగా ఉండేటువంటి అమ్మవారిని ఆరాధించడమే ఈ యొక్క నవావరణ పూజ. అంతేకాకుండా ఉపదేశము లేని వాళ్ళు అందరూ కూడాను లలితా సహస్రనామము, బ్రహ్మాండ పురాణములో లలితాదేవి యొక్క ఆవిర్భావము, అలాగే లలితాదేవి యొక్క సహస్రనామాలని సాక్షాత్తు హయగ్రీవ స్వామి చెప్పిన విధంగా మనకి బ్రహ్మాండ పురాణము చెబుతుంది. ఆ బ్రహ్మాండ పురాణములోనే మనకి వెంకటేశ స్తోత్రము వచ్చినది. అనేక స్తోత్రాలు మనకి బ్రహ్మాండ పురాణము నుండే వచ్చినవి. కాబట్టి పురాణాన్ని ప్రతి ఒక్కరూ పారాయణ చేయవచ్చు, పురాణంని ప్రతి ఒక్కరూ చదవవచ్చు. ఆ పురాణంలో వచ్చినటువంటి ఈ లలితా సహస్రనామాలని కూడా ప్రతి ఒక్కరూ పారాయణ చేయవచ్చు. లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేయవచ్చు. కాదండి, లలితా సహస్రనామాలు అంటే 1000 నామాలు,
ఆ 1000 నామాలు 200 పైగా ఉండి శ్లోక రూపంలో చూస్తేనేమో అన్ని శ్లోకాలు చదవాలంటే మా వల్ల కాదండి, చాలా కష్టంగాను ఉండండి అని ఎవరైనా మనకి ఆ విధంగా సందేహాలు కలిగితే అతి స్వల్పంగా ఏ క్షణానికైనా ప్రతినిత్యము చెప్పుకునేటువంటి ఒక మంత్రము శ్రీమాత్రే నమః. ఆ శ్రీమాత్రే నమః అని చెప్పుకుంటూ ఆ రోజున అమ్మవారికి విశేషంగా మాషభక్షము నైవేద్యము. మాషము అంటే మినప్పప్పుతో చేసినటువంటి నైవేద్యము. మినప్పప్పుతో చేసేటువంటి గారెలు, మినపపప్పును నానబెట్టి చేసేటువంటి గారెలు అమ్మవారికి ఆ రోజున నివేదన చేయడము అత్యంత విశేషం. ఈ విధంగా కనకదుర్గ ఆ రోజున లలితా త్రిపుర సుందరిగా అనుగ్రహిస్తే, శ్రీశైల భ్రమరాంబిక ఆ రోజున కూష్మాండ అనేటువంటి స్వరూపంతో అందరినీ అనుగ్రహిస్తుంది. ఈ విధంగా మనము లలితా త్రిపుర సుందరి స్వరూపానికైనా లేదా నవదుర్గలలో ఉండేటువంటి కూష్మాండ స్వరూపానికైనా ఆరాధించవచ్చు. మన యథాశక్తి అమ్మవారిని పూజించుకుందాము, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాము. ఏతత్ ఫలం సర్వం శ్రీ జగదంబార్పణమస్తు.